వరంగల్లో సాయంత్రం 5 గంటలకే నిన్న పోలింగ్ ముగిసింది. మరి స్ట్రాంగ్ రూమ్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మరింత సమాచారం అందించడానికి ప్రశాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే ప్రశాంత్ గారు. ప్రవంతి మొత్తానికి పోలింగ్ గంట ముగిసింది. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈవీఎంలు అన్ని కూడా పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూమ్ లోకి చేరుకున్నాయి. ఇటు వరంగల్ మహబూబాబాద్ పార్లమెంటు, వరంగల్ పార్లమెంట్ కి సంబంధించి 2 పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఈవీఎంలు అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్ లోకి చేరుకున్నాయి. వరంగల్ పార్లమెంట్ కి సంబంధించి 1859 పోలింగ్ కేంద్రాల నుంచి 1940 ఈవీఎంలు, వీవీప్యాట్లు అన్ని కూడా భారీ భద్రతా నడుమ పోలింగ్ అనంతరం సీజ్ చేసినటువంటి ఆ పోలింగ్ సిబ్బంది ఇక్కడ నిన్న స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వరంగల్ ఏనుమాముల గ్రెయిన్ మార్కెట్ లోని స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ బందోబస్తు బెటాలియన్స్ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ లోకి చేరినటువంటి ఈవీఎంలను పటిష్టమైన భారీ బందోబస్తు మధ్య చూస్తున్నాం మనం. వాటికి సెక్యూరిటీ పర్పస్ కోసం కూడా ఇక్కడ ప్రత్యేక వాహనాలు కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఇక్కడ పర్యవేక్షణ నిరంతరం ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్ తోటి ఇక్కడ 7 పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా భద్రపరచడం జరిగింది. శ్రవంతి, ఈ వరంగల్ పార్లమెంట్ లోని స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, వరంగల్ ఈస్ట్, వెస్ట్, వర్ధనపేట, పరకాల, భూపాలపల్లి ఈ యొక్క 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి 1940కి పైగా ఆ ఈవీఎంలను ఇక్కడ భద్రపరిచే శ్రవంతి. అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు, వీవీప్యాట్లన్నీ కూడా మహబూబాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మరియు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో భద్రపరిచారు. ఇప్పుడే మనం చూస్తున్నాం ఇక్కడ సీసీ కెమెరాలు నిరంతరం కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ యొక్క స్ట్రాంగ్ రూములలో ప్రతి అణువణువును కూడా సీసీ కెమెరాల పరిధిలో ఇక్కడ భారీ స్క్రీన్ తోటి అభ్యర్థులకు సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా ప్రతిదీ కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆ ఈవీఎంలో భద్రపరిచిన రూమ్ నుంచి ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్ ఇవ్వడానికి కూడా ఇక్కడ సీసీ కెమెరాలు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్స్, డిజిటల్ సర్వేలెన్స్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేశారు శ్రవంతి. దీంతో ఎవరు కూడా ఎలాంటి అనుమానాలు లేకుండా ఈ రోజు నిన్న అర్ధరాత్రి చేరుకున్నటువంటి ఈవీఎంస్ మార్చి 23వ తారీఖు ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ రోజు వరకు కూడా ఈ యొక్క స్ట్రాంగ్ రూములలో ఈవీఎంస్ భద్రపరచనున్నారు శ్రవంతి. ఓవరాల్ గానైతే ఇక్కడ నిర్మలా గ్రెయిన్ మార్కెట్ లోపల 80 మందికి పైగా పోలీస్ సిబ్బంది, 25 మందికి పైగా సిఆర్పీఎఫ్ బెటాలియన్స్ ఈ యొక్క 7 రూమ్లను ఇక్కడ ఎప్పటికప్పుడు నిఘా నేత్రంలో పర్యవేక్షిస్తున్నారు. ఓవరాల్ గా ఒక డీసీపీ అధికారి పోలీస్ పర్యవేక్షణ, అదేవిధంగా ఇక్కడ వరంగల్ అర్బన్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీ పాటిల్ గారి సమక్షంలో కూడా ఇక్కడ పూర్తి స్థాయి భారీ బందోబస్తు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.